సర్లే కానీ సరే మనం రూమ్ కన్నా వెళ్దాం. అర్థం రూమ్ కి లేదు, ఫస్ట్ డివోర్స్ అడుగు అంతే. అరే నువ్వెందుకు వచ్చినావు అసలు? ఏంటి ఎందుకు వచ్చినావు నువ్వు ఇలా? మార్నింగ్ డ్యూటీకి వెళ్తావు కదా? డ్యూటీకి పోయినా. అవును ఇదేవుతి తను మా పిన్ని కూతురు. నువ్వు ముందు ఎలా ఉంచులేవే? ఏం దజ్జా కూతురు నీళ్ళనట్టు జరగట్టు. అరే తను మా పిన్ని కూతురు. పక్కన అరే తను మన మా పిన్ని కూతురు. అందుకని పిన్ని కూతురు అంటే చూద్దా మామూలుగా మాట్లాడనీకని వచ్చింది. మాట్లాడనీకని వచ్చిందిరా. నువ్వు దానికి కూడా అనుమానం మాట్లాడుకుంటే చేతులు వేసుకుంటా కాలు పట్టుకుంటూ మాట్లాడతారా? ఏం మాట్లాడడానికి వచ్చామా? నేను వీళ్ళు ఎవరు కాదా? అరే ప్లీజ్ నీకు మళ్ళీ చెప్తాను. నేను వీళ్ళు ఎవరు కాదా? అరే నాకు వాడంటే ఇష్టం, వాడికి నేనంటే ఇష్టం. నీకు డైవర్స్ ఇద్దామని ఇప్పుడు దాకా కూడా మేము మాట్లాడుకుంటాం. హలో నేను పెళ్ళాన్ని ఇక్కడ అర్థమైంది. అది వాడిని అడుగు, పెళ్ళామో ఏదో వాడిని అడుగు. వాడితో పడుకున్నాను ముద్దు అన్ని నాకు తెలుసు. వాడిని అడుగు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడికి నేనంటే చచ్చేంత ఇష్టం, నీకంటే కూడా నేనే ఇష్టం వాడికి. అది అడుగు నువ్వు మీ ఆయన్ని. మరి నన్ను పెళ్లి చేసుకున్నావు? బంగారం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా. ఏంది నీ పని ఏందిరా? అరే అలా కాదురా. ఎందుకున్నావు దాన్ని తీసుకొస్తావు ఇంటికి? నువ్వెందుకు అంత అనుమానం పడుతున్నావు? ఎందుకు వచ్చి నువ్వు డ్యూటీ? అనుమానం పట్టవేంద్రా? నేను డ్యూటీకి అని చెప్పిపోయినా, నువ్వు తీసుకొచ్చి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావు అంటే నా మీద అనుమానంతోనే వచ్చాను. అంటే నా మీద ప్రేమ లేదనమాట నీకు. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది నా మీద అనుమానంతో వచ్చావు, నా మీద ప్రేమ. ఇలా నేను ఇంకోటి తెచ్చుకొని పెట్టుకోలేదు కదా, నువ్వు తెచ్చుకొని పెట్టుకున్నావు. నేను ఇప్పుడు తెచ్చుకోలేదు. నీకు ఎలా తెలుసు? ఇంట్లో తీసుకొస్తా. సరేలే కానీ ఎలా తెలుసు? ఇంట్లో కూడా తీసుకొస్తావా అంటున్నా. నీ బాగోతులు ఇంటి పక్క వాళ్ళందరూ చెప్తున్నారు నీ బాగోతులు. ఇటు చూడు, నాకు వెళ్ళి పెళ్లి చేసుకుంటా అన్న. ఇప్పుడేమో మరి మీ ఆవిడ ఇట్లా మాట్లాడుతున్నావు. అరే నీకు చెప్పినా అర్థం కాదురా. ఇసిపెట్టు అసలు దీంతో ఉంటుంది నువ్వు, నాకు అర్థం కాదు. అరే ప్లీజ్ అర్థం చేసుకోరా. తను నా లైఫ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు ఏమవుతుంది ఇలాంటి తిరుగుతున్నావు? అసలుకి ఏంద్రా ఇట్లా పడితే అట్లా మాట్లాడుతుంది కదా. ఇలాంటిదంతా తిరుగుతున్నావా నువ్వు? ఇదే నీ క్యారెక్టర్. పెళ్లి చేసుకున్నా అంటే నా ఆస్తి కోసం నన్ను చేసుకున్నావా? అరే ఆస్తి కోసం కదా. నువ్వు అంటే చాలా ఇష్టం. మరి దాంతో ఎందుకున్నావు? అరే నువ్వు ఉంచుకుంది. అరే యాలేదా నువ్వు ప్లీజ్ ఊరుకుంటా. నువ్వు నిజం చెప్పు అంతే. నేనంటే నీకు ఇష్టం అన్నా చెప్పు. నువ్వు అంటే నాకు అలా కాదు. అరే నువ్వు అంటే నాకు ఇష్టం రా. నేనేమవ్వాలరా? అరే నువ్వు అన్న ఇష్టం రా. అర్థం చేసుకో. అది విన్నావా? విన్నావా? అరే ప్లీజ్ అర్థం చేసుకోరా. ఏంది పంచాయతీ? నా ఇంటి కాడికి వచ్చి నా కాడి ఇట్లా పెడతారా? ఏంది అసలు ఈ పంచాయతీ? ఏంది అసలు? ఎవరు పంపి ముందు ఏడు నుంచి నేను మా అమ్మ వాళ్ళ నీ గురించి చెప్తా. అలా ఆస్తి కోసం ఇల్లు నాదిరా. పోనీ ఇద్దరు బయటికి పోండిరా. ఇది ఇల్లు దీది కావాలనుకుంటే నువ్వు కూడా బయటికి పో. అంతేగాని ఇట్లా చేస్తున్నావు. కావాలంటే నాతో రా, అది కావాలంటే ఇక్కడే ఉండు అంతే. నన్ను వేసుకొని ఇంత నీ గురించి ఇల్లామలో చదువుతుంటే చీ అబ్బా నీ బతికి ఎలాంటిదా? దీంతో తిరుగుతున్నావా? అరే దాంతో నేను లవ్ చేసాను రా. మా క్లాస్ లవ్ చేసాయిందిరా. అసలు బయటికి లవ్ చేసాయింది. అంటే పిలిపించి కావాలని చేస్తున్నావు మీ ఆవిడతో. నీకు సిగ్గు ముందు వాడి పెరగని వచ్చినావు. వాడికి నువ్వు కాదే, నీకు సిగ్గులేదే. చూసి కూడా కామ్గా ఉంటున్నావు నీ మొగుడుతో. అది నీకు లేదు, నాకు కాదు లేంది. వీడి గురించి డౌట్ వచ్చింది కానీ వీడిది అసలు ఏందని పట్టుకుందాం అనేది చూస్తాను వీడి గురించి. అరే నువ్వు డ్యూటీకి వెళ్తావు కదా బంగారం, ఎందుకు వచ్చావరా? అరే డ్యూటీకి వెళ్ళినా అన్నావు కదా. డ్యూటీ పోయి ఎన్ని పెడుతుంది అట్లా ఇలాంటి అన్ని ఎన్ని పెడుతున్నా డ్యూటీ పోతుంటే ముందు పంపి నేను మా అమ్మలు వచ్చాక నేను తెలుసుకుంటా. పంపి ఏం కావాలో మీ ఆవిడ కావాలి నీకు. నాకు అవసరం లేదు అయితే. అసలు అది అవుతురా రోడ్లో దాన్ని తీసుకొచ్చి నాకు అది కావాలన్నవేంద్రా? మరి నేనేం కావాలి? తాళి కొట్టి అందరి ముందు కట్టిన నువ్వు అన్నప్పుడు దానే చేసుకోవచ్చు. నన్నే చేసుకున్నావు పెళ్లి. పిలిచావా? ఏం చేస్తున్నావు? మీరెవరన్నా? తమాషా చేస్తున్నావు? మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎవరేమే? పిన్ని కూతురు. అరే ప్లీజ్ ఎవరో? మా పిన్ని కూతురు. పిన్ని కూతురా? పిన్ని కూతురు అయితే నువ్వు ముద్దులు పెడతావు, అగ్ చేసుకుంటావు, కిసులు ఇస్తావా? మేము ఎప్పుడు ముద్దులు పెట్టాం? మనం ఎప్పుడు ముద్దులు పెట్టుకున్నాం? తమాషాలు చేస్తున్నావా నువ్వు? అన్న మీరెవరన్నా? మేమేంది ముద్దులు పెట్టుకున్నాం? పిల్లని భార్యను పెట్టుకొని నువ్వు ఇక్కడ తమాషా చేస్తున్నావు. ఏమైతే నువ్వు నాటకాలు చేస్తున్నావా? వాటి పంపించేయమని కేసు పెట్టన్నా రోజు వస్తుంది. ఫ్రెండ్స్
అసలు ఈ వీడియో మీరు చూసినట్లయితే ఓపెన్ గా చెప్తున్నా, అసలు నాకు కూడా ఏం అర్థం కాలేదు. ఎందుకు అని అంటే అంత గందరగోళం ఉంది. నేనైతే కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఆయనకైతే చాలా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మంచిగా ఉంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూడమని చెప్పేసి ఆయన అయితే అన్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా అవకాశం అనేది మనం ఇవ్వాలి. ఎందుకంటే వాడు తప్పు చేసిండు, సమాజంలో ఏమైతుంది ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పెళ్ళైనాక కూడా భార్య ముంగటనే భార్యకు విడాకులి నేను ఆమెను చేసుకుంటా అని చెప్పేసి ఆయన మాట్లాడుతుండు. మనమైతే కౌన్సిలింగ్ అయితే ఇచ్చినాము, ఇప్పుడైనా మాట్లాడని చెప్పేసి అనుకుంటున్నా. ఒక 1 వీక్ చూద్దాము. ఒకవేళ మనకు ఇంకా వీడియో అయితే ఉంది, అది పార్ట్ 2లో మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.